గైస్ ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఆహాలో రీసెంట్గా రిలీజ్ అయిన డెరిక్ అబ్రహం మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ మూవీ మలయాళంలో ఎప్పుడో 2018లోనే రిలీజ్ అయింది. ఇప్పుడు ఆహా వాళ్ళు దీన్ని తెలుగులో అయితే డబ్ చేసి మనకి ఆహాలో అయితే స్ట్రీమ్ చేస్తున్నారనమాట. మరి ఈ మూవీ నాకు నచ్చిందా నచ్చలేదా అనేది మొత్తం మీకు డీటెయిల్ రివ్యూలో అయితే చెప్తాను. అలాగే మీకు ఈ మూవీ రివ్యూ చెప్పడానికి ముందు మీరు నాకు చిన్న పని చేసి పెట్టండి. మీకు గనక రివ్యూ నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకు ఇలా చేయమన్నానంటే యూట్యూబ్ ఆల్గరిథం మీరు లైక్ చేస్తేనే అది ఎక్కువ ఆల్గరిథం పుష్ చేస్తుంది అనమాట. లేదంటే ఇంత మంచి రివ్యూ చాలా మంది మిస్ అయిపోతారు. మరి ఇంకా మూవీ విషయానికి వెళ్ళిపోతే మనకి ఇందులో మెయిన్ లీడ్ కనిపించేది మన మమ్ముట్టి గారు. మరి ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే ఓవరాల్గా ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ అనడం కన్నా రివెంజ్ స్టోరీ అనడం బెటర్ అనమాట. ఎందుకు అలా అన్నానో డీటెయిల్ రివ్యూలో అయితే చూడండి. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ అయ్యేది క్రైమ్ థ్రిల్లర్గానే స్టార్ట్ అవుతుంది. మనకు కూడా ఇంటెన్స్ పెరుగుతుందనమాట మమ్ముట్టి ఎంట్రీ వరకు. మమ్ముట్టి ఎంట్రీ తర్వాత నుంచి ఒక జోనర్ అనుకున్నది కాస్త ఇంకో జోనర్కి మూవ్ అయిపోతుంది. ఒకటి అనుకుంటే ఇంకోటి వెళ్తుంది. అందుకే మీకు తమిళలో కూడా కన్ఫ్యూజ్ ఎమోజీ అయితే పెట్టాను అనమాట. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి, ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. మూవీ స్టోరీ లైన్ విషయానికి వెళ్ళిపోతే మూవీ స్టోరీ లైన్ వచ్చి మన మమ్ముట్టి గారికి ఒక కేసు అయితే అప్పచెప్తారు. అతను పట్టుకున్న వెంటనే మన మమ్ముట్టి గారి ప్లేస్ ఉన్నప్పుడే ఆ హంతకుడు చనిపోతాడనమాట. అందుకు మన మమ్ముట్టి గారిని సస్పెండ్ అయితే చేస్తారు. అబ్రహం గారిని సస్పెండ్ చేసిన తర్వాత స్టోరీ వేరే చోటకు మారిపోతుంది అనమాట. వాళ్ళ తమ్ముడు ఒక హత్య కేసులో జైల్లో ఉంటాడు. మరి వాళ్ళ తమ్ముడిని విడిపించుకున్నాడా లేదనేది మనం మొత్తం మూవీలో చూడాలి. ఇది రివెంజ్ డ్రామా లాగా ఉంటుంది కానీ క్రైమ్ థ్రిల్లర్లా ఉండదు. మనకి ఏం మాత్రం థ్రిల్ అయితే కలిగించదు. మరి ఈ మూవీని ఆహా వాళ్ళు ఎందుకు తెలుగులో డబ్ చేశారని చెప్పి మనం తలకొట్టుకోవాలి తప్ప దేనికి పనికిరాదు అనమాట. ఇందులో ఉన్నది మనం ఎప్పుడూ చూడండి కాదు, ఎప్పుడో చూసామే అని మాత్రం అనిపిస్తుంది. అలాంటి మీమ్ వేసుకోవాలనిపించింది నాకు మూవీ చూసిన తర్వాత. మూవీ అయితే కొన్ని సీన్స్ కోసం అయితే చూడొచ్చు, కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, కొన్ని సీన్స్ అయితే మనం మొత్తం దాన్ని ప్రిడిక్ట్ చేసేస్తాం అనమాట. నేను ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి, నేను మమ్ముట్టి గారి ఫ్యాన్ అనుకుంటే మాత్రం సరదాగా ఆహా ఓపెన్ చేసి ఒక లుక్ అయితే వేసండి. లేదంటే మాత్రం మీ ప్రీషియస్ టైంని సేవ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ మూవీ చూడడానికి అయితే అవాయిడ్ చేయండి. సో ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2/5. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక మా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లైక్ చేసినా షేర్ చేయకపోయినా కామెంట్ అయితే చేయండి. నచ్చకపోతే నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను, రివ్యూ మీకు నచ్చేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను.